ఈరోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, లేదా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరికైనా ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా, వ్యవసాయ రంగంలో అద్భుతంగా రాణించాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని కానీ, గంధపు చెక్కతో చేసిన గణపతిని కానీ పూజించాలి. గంధపు చెక్కతో చేసిన గణపతికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఎర్రటి ఫలాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా గణపతిని పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట సంకష్టహర చతుర్థి కాబట్టి క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. ఉదయం పూట గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించిన సంకష్టహర చతుర్థి అంటేనే సాయంకాలం పూట చేసే గణపతి పూజకు ప్రాధాన్యం ఉన్న రోజు కాబట్టి సాయంకాలం చేసే గణపతి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. సాయంకాలం పూజ ఎలా చేయాలంటే పూజా మందిరంలో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసి ఆ తర్వాత 21 జిల్లేడాకులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టి మధ్యలో గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ గణపతి విగ్రహానికి కూడా జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఇలా సాయంకాలం సంకష్టహర చతుర్థి రోజు జిల్లేడాకుల మీద గణపతిని ఉంచి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పుష్పాలతో పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. దీన్ని క్షిప్ర సంకట గణపతి పూజ అంటారు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు కలిపి నీటితో అభిషేకం చేయించుకుంటే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో కానీ గృహంలో కానీ పఠించడం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.